హాయ్ అండి, నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్ శిశిర కిచెన్. ఈరోజు మనం చాలా సింపుల్గా చిటికలో అయిపోయేంత రెసిపీ హల్వా రెసిపీ ఎలా చేసుకుందామా ఏంటో చూసేద్దామా. మరి ఏం లేదండి, మన ఇంటికి ఎవరైనా అనుకోకుండా ఎవరైనా చుట్టాలు వచ్చారనుకున్నప్పటికప్పుడు మన ఇంట్లో స్వీట్స్ ఏం లేకపోతే జస్ట్ 10 minutesలో స్వీట్ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా పెద్ద ఏమీ లేవు. చూసారు కదా ఫోటో క్లిప్లో చూపిస్తున్నట్టుగా, అదిగోండి వీడియోలో హల్వా రెసిపీ అది. దీనికి కావాల్సింది కార్న్ఫ్లోరు, వాటర్, పాలు అండ్ పంచదార. 1.5 కప్పు వాటర్ వేసుకొని దాన్ని ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మనం పెట్టేసుకొని మరిగించుకుంటూ ఉండాలండి వాటరు. దీంట్లోనే మీకు ఆప్షనల్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. నేనైతే చాలా తక్కువే వేసాను. మీకు ఫస్ట్ చూసారు కదా వీడియోలో హల్వా పెద్దగా కలర్ ఏం చేంజ్ అవ్వలేదు కదా. నేను ఫుడ్ కలర్ అయితే తక్కువే యూజ్ చేశానండి. మీకు ఇష్టమైతే ఎక్కువగా వాడుకుంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయి. మరీ ఎక్కువ వేయకండి, టేస్ట్ యాడ్ వచ్చేది స్వీటు. ఇప్పుడు మనం కప్పు పంచదార వేసేసుకొని వాటర్ని బౌల్ చేసుకోవాలండి. ఇప్పుడు కప్పు పాలు కావాలన్నాను కదా, కప్పు పాలు, కప్పు ఏ కప్తో అయితే పాలు తీసుకుంటున్నామో అదే కప్తో కార్న్ఫ్లోర్ తీసుకోండి. దాన్ని మొత్తం ఉండలు లేకుండా ఒక బౌల్లోకి మిక్సింగ్ చేసేసుకోండి. అసలు ఉండలు అయితే ఉండకూడదండి, మొత్తం మిక్స్ చేసేసుకొని ఇవ్వండి. మనకి వాటర్ కూడా బాయిల్ అయిపోయింది చూసారా, పంచదార మొత్తం షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది. ఆ షుగర్ సిరప్లోకి మనం ముందుగా కలుపుకున్న మిల్క్, పాలు, కార్న్ఫ్లోర్ వేసుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. చూసారు కదా, ఆ బ్యాటర్ని వేసుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి, మధ్యలో ఎక్కడ ఆపకూడదు. అది అయ్యేంత వరకు, మనకి చిక్కబడేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి. మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ నొక్కండి. లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి. చూసారు కదా, మొత్తం మనం కలుపుతూనే ఉండాలండి, మధ్యలో ఎక్కడ కూడా ఆపితే మళ్ళీ అడుగు పట్టేస్తుంది, దట్టు ఉండలు చుట్టేస్తుంది. కాబట్టి మనకి రెసిపీ అయ్యేంత వరకు కలుపుతున్నాం. జస్ట్ ఎంతోసేపు కాదు, 2 minutesలో చిక్కబడిపోతుంది. మనం తక్కువగా తీసుకున్నాం, అదే ఎక్కువగా తీసుకుంటే కొంచెం కష్టపడాలి, కొంచెం పెద్దది తీసుకుంటాం కదా అప్పుడు. అదిగోండి అయిపోయింది, మనకు కావాల్సింది అయితే రెసిపీ అయిపోయింది. వెంటనే ఈ పక్కనే మనం ప్లేట్లో నెయ్యి అయినా ఆయిల్ అయినా రాసేసుకోండి. నెయ్యి రాసుకుంటే ఏంటంటే స్వీట్కి కొంచెం టేస్ట్ వస్తుంది కదా. ఒక ప్లేట్కి మొత్తం నెయ్యి లేదంటే ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని దాంట్లోకి ఈ బ్యాటర్ని వేసేసుకోండి. మొత్తం ప్లేట్ అంతటి కూడా సమానంగా పరచాలండి. ఎక్కడ కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అయితే మళ్ళీ మనం పీసెస్ కట్ చేసుకునేటప్పుడు సరిగా రావు. అందుకని చెప్పి మొత్తం కూడా ఎక్కడ ఏది లేకుండా, బబుల్స్ కానీ ఏమీ లేకుండా, ఎయిర్ బబుల్స్ కానీ ఏది లేకుండా మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసేసుకోండి. పైన ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని అలా కలుపుకోండి. దీంట్లోకి మనం కాజు, జీడిపప్పు, పిస్తా లాంటివి కూడా గార్నిష్కి వేసుకోవచ్చు. నేను అప్పటికప్పుడు చేసుకుంటే ఎలా చేసుకోవాలన్న దాన్ని చూపిస్తున్నాను కాబట్టి మీరు లేదు మాకు టైం ఉంది అనుకుంటే గార్నిష్కి ఇవన్నీ కూడా మన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇది ఇలా కలిపేసుకున్న తర్వాత మొత్తం మనం స్ప్రెడ్ చేసేసాక దీన్ని ఒక 5 to 10 minutes ఫ్యాన్ గాలి కింద పెట్టేస్తాయండి. మన స్వీట్ చల్లారిపోతుంది. దాన్ని చాక్ తోటి మీ ఇష్టం వచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్స్ కట్ చేశాను, మీ ఇష్టం అండి. డైమండ్స్ అన్నా కట్ చేసుకోవచ్చు, లైక్ మీ ఇష్టం ఏదైనా కట్ చేసుకోవచ్చు. ఈ ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.